హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అశోక్. మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైంగా విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఉమ్మడి ప్రవేశ పరీక్ష మనకు ఉమ్మడి యూనివర్సిటీలు ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన, మహాత్మా గాంధీ తెలంగాణ యూనివర్సిటీలతో పాటు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలలో M.A, M.Com, M.Sc కోర్సులతో పాటు పీజీ, డిప్లొమా 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సుల కోసం నిర్వహిస్తున్న కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్సీ టెస్ట్ CPGET 2021కి సంబంధించిన సింపుల్గా మన మొబైల్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలనేది మన మొబైల్లోనైతే క్లియర్ అయితే చూద్దాం. చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా మన మొబైల్లోనైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీ మొబైల్ గూగుల్ క్రోమ్ సెర్చ్లో tscpget.com అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగానైతే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మనకు ఫస్ట్ వన్ హైలైట్ అవుతుందిగా, క్లిక్ హియర్ టు TSCPGET 2021. దానిపై క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే ఒక పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మనకు కాలేజ్ లిస్ట్ అని న్యూ ఆప్షన్ హైలైట్ అవుతుంది. దానిపై క్లిక్ చేసినట్లయితే మన యొక్క కోర్సుకు సంబంధించిన సబ్జెక్టులన్నీ రావడం జరుగుతుంది. మనము దానిపై క్లిక్ చేసినట్లయితే సింపుల్గా మనకు ఒక PDF ఫైల్ అయితే రావడం జరుగుతుంది. అందులో మన యొక్క కాలేజ్ వెబ్ ఆప్షన్కి సంబంధించిన ఏ కాలేజీలు ఉన్నాయో అనేది క్లియర్గా అయితే మనకు కనిపించడం జరుగుతుంది. మన సబ్జెక్ట్ మీద ఏ కాలేజీలు ఉన్నాయనేది క్లియర్గా అయితే మనకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సింపుల్గా చెక్ చేసిన తర్వాత మనం బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్స్ లాగిన్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మనకు ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనకు డెస్క్టాప్ సైట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకోగానే ఇక్కడ మనకు లాగిన్ అయితే అడగడం జరుగుతుంది. మన యొక్క హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా మన యొక్క ర్యాంక్ టైప్ చేసి లాగిన్ పై క్లిక్ చేయగానే మనం క్రియేట్ చేసుకున్న ఒక పాస్వర్డ్ అయితే అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేయగానే మనకు ఈ విధంగానైతే రావడం జరుగుతుంది. ఈ విధంగానైతే మన యొక్క ప్రొఫైల్, మన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ రైట్ క్లిక్ చేసి మనకు కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఈ విధంగానైతే మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు గ్రీన్ కలర్లో యాడ్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మన యొక్క కాలేజ్కి సంబంధించిన, మన యొక్క సబ్జెక్ట్కి సంబంధించిన కాలేజీలు అయితే రావడం జరుగుతుంది. మనకు నచ్చిన కాలేజీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు నచ్చిన కాలేజీ సెలెక్ట్ చేసుకోవాలి, టిక్ చేయాల్సి ఉంటుంది. చేయగానే మనకు లాస్ట్లోకి వెళ్ళి చూస్తున్నట్లయితే ఇక్కడ మనకు లాస్ట్లో యాడ్ టు ప్రియారిటీ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసినట్లయితే మనం సెలెక్ట్ చేసుకునే కాలేజ్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్ మనము అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అప్ అండ్ డౌన్ అయితే క్లియర్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు నచ్చిన కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఎక్స్ట్రా మళ్ళీ కాలేజ్ కావాలంటే ఇక్కడ మనకు రైట్ సైడ్లో యాడ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఓకే, ఇక్కడ మనకు సేవ్ అండ్ కంటిన్యూ అని కనిపిస్తుంది కదా మధ్యలో, మనకు దానిపై క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే కన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. కన్ఫర్మ్ అయితే చేసేయండి. చేసేనాక మళ్ళీ మనకు అడిషనల్గా అయితే మళ్ళీ మనకు ఫైనల్గా సబ్మిట్ చేయాలని మళ్ళీ అడగడం జరుగుతుంది. మనకు ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. దానిపై మనం సబ్మిట్ చేయగానే ఈ విధంగా అయితే మనకు కన్ఫర్మేషన్ అయితే అడగడం జరుగుతుంది. కన్ఫర్మ్ క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రింట్ తీసుకోవచ్చు. లాస్ట్లో ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసినట్లయితే సింపుల్గా మనకు ప్రింట్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఓకే.